హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ రగులుతోంది. ఒకవైపు నిరుద్యోగుల సమస్య, మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించిన సమస్యతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు రైతాంగం. రేవంత్ రెడ్డి సర్కారు దిక్కుమాలిన ప్రాపగాండాతో, దిక్కుమాలిన రూల్స్తో అండ్ రెగ్యులేషన్స్తో, టర్మ్స్ అండ్ కండిషన్స్తో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే గత వారం 10 రోజులుగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని చెప్పి నిన్న సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చిన సందర్భం చూసినాం. ఈ నేపథ్యంలో నిన్న ఈవినింగ్ రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల్ని రేవంత్ సర్కారు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో అంటే రుణమాఫీకి అర్హులు ఎవరు అన్నదానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిర్రు. దానికి వీళ్ళు పెట్టిన మెలిక ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళను ప్రామాణికంగా తీసుకోవాలి. తర్వాత మోడీ పిఎం కిసాన్కి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనేది అక్కడ ఒక చిన్న లిటిగేషన్ అనమాట. ఈ లెక్కన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి పైగా రైతాంగం ఉంటే 60 లక్షల మంది వరకు రైతు రుణాలు ఉన్నాయి. మరి ఇందులో అంటే ఎంతమందికి ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ రేషన్ కార్డు విధానంతో ఎంతమందిని ఎగ్గొడతారు, అసలు ఏం చేయదలుచుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది డీటెయిల్గా చూద్దాం. ఇది వెలుగు పేపర్, కాంగ్రెస్కు గెజిట్గా మారిన పత్రిక. దీనిలో ఏం రాసిందో ఒకసారి చూద్దాం. లోన్ అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం. రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. లోన్ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే అని చెప్పి వేసుకున్నారు కదా. ఇక్కడ అర్హుల గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం. ఎన్నికల ముందర ఈ రూల్ చెప్పలే. ఎంతమందికి ఉంటే అంతమందికి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పింది. మరి ఇప్పుడు రేషన్ కార్డు మెలికయ్యింది. రెండోది, మాఫీ లోన్ మొత్తం 2 లక్షలు దాటితే మిగతా బ్యాలెన్స్ కట్టిన తర్వాతనే, అంటే 2 లక్షల వరకు అమౌంట్ చూపించిన తర్వాతనే ఆ డబ్బులు క్రెడిట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి వీళ్ళు రిలీజ్ చేసిన మార్గదర్శకాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ రిలీజ్ చేసిన మార్గదర్శకాలు. ఉత్తర్వు: వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధి, వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయానుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూర్చుతూ జిఎస్డిపికి 15.8% తోడ్పాటు అందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరం. తెలంగాణ రైతుల్లో చిన్న సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణ మాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లను కొనుక్కోవడానికి అవకాశం కలుగజేస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరం అయ్యే శాశ్వత రుణగ్రస్త నుండి వారిని కాపాడుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడటానికి రాష్ట్రంలో రైతు కోసం పంట రుణ మాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణ మాఫీ పథకం 2024 అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలను నిర్ణయించింది అని చెప్పి మార్గదర్శకాలు పెట్టిరన్నమాట. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12/12/2018 నుంచి 9/12 అంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల వరకు పంట రుణ మాఫీకి అర్హులు. డిసెంబర్ 9 తేదీ వరకు ఉన్న బకాయిలు, అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు వారు ఉంటారు. సో ఇది ఇప్పుడు లిటిగేషన్కు కారణమైందన్నమాట. తీవ్రమైన వివాదాస్పదంగా మారింది. ఇక మిగతావన్నీ ఎట్టెట్ట అమలు చేస్తాం, డేటాబేస్ నుంచి ఎట్లా తీసుకుంటాం అనేది ఇంకా దేవునికే తెలియాలి, రేవంత్ రెడ్డికే తెలియాలి. దీంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏదంటే
డిసెంబర్ 12/9/2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది ఎక్కువైతే అది ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకులు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు అని చెప్పి ఇది మరో మెలిక. గతంలో ఇదే రేవంత్ రెడ్డి తన నోటితోనే చెప్పిండు, మేము అధికారంలోకి రాబోతున్నాం, ఇప్పుడు వరకు కూడా ఎవరైనా రుణాలు కట్టి ఉంటే వడ్డీతో సహా కట్టి ఉంటే 2 లక్షల వరకు తెచ్చుకోండి, మేము దాన్ని వచ్చి మాఫీ చేస్తామని చెప్పి గతంలో ప్రకటించాడు. మరి ఇప్పుడు ఆ హామీని పక్కన పెట్టి ఈ కండిషన్స్ ఏంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఎవడి కోసం, ఎవడి మెప్పు కోసం? గతంలో ఆయననే చెప్పిండు మొత్తం తిప్పి కొడితే 31,000 కోట్లు లేదు, దానికి నెల నెల ఈఎంఐ కట్టేలాగా ఏర్పాటు చేస్తాం, ఒక కార్పొరేషన్ పెట్టి లిక్కర్ మీదనో దేని మీదనో దాని మీద సెస్ పెంచి కట్టేస్తాం ఈఎంఐ లెక్కన అని చెప్పి అంత ఈజీగా మాట్లాడినాడు. ఇప్పుడు ఇంత తిరకాసు ఎందుకు? అంటే రైతాంగం ఏం కావాలి, ఆత్మహత్యలను పెంచాలనుకుంటున్నారా? వాస్తవానికి ఇదే కాంగ్రెస్ నేతలు, సోకాల్డ్ కాంగ్రెస్ నేతలు గతంలో ఏం చెప్పినారు, 2014 నుంచి 2023 మధ్య కేసీఆర్ సర్కార్లో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే అని చెప్పి మాట్లాడింది కదా. ఆ 10 ఏళ్ల కాలంలో ఎంతోమంది పెళ్లిళ్ళు అయినాయి, ఎంతోమంది భూమిని బదలాయించుకున్నారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పేరు మీదకి ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు, పంపకాలు చేసి ఇచ్చారు. మరి అట్లాంటి వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు ఏమైపోవాలి? ఇవన్నీ ఆలోచించకుండానే ఈ మార్గదర్శకాలు ఇచ్చిర్రా? ఒక్కనికంటే ఒక్కనికి సోయి లేకుండా పోయింది తెలంగాణ క్యాబినెట్లో, తెలంగాణ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి సర్కార్లో. ఇటైతే కష్టం. రైతుల నుంచి, విద్యార్థుల నుంచి ఇప్పటికే తిరుగుబాటు చూస్తూనే ఉన్నాం. ఆ విద్యార్థుల తిరుగుబాటును చూసి Group 1, Group 2 పోస్టులు పెంచేదాకా వాయిదా వేయాలని డిఎస్సీని అయితే కంటిన్యూ చేస్తారంట. కానీ Group 1, Group 2 పోస్టులను వాయిదా వేసేదానికి నిర్ణయం తీసుకోబోతున్నారంట. ఇట్లా ఒక ఫౌల్ వేయడం ఎందుకు, ఒక గోల్ చేసుకోవడం ఎందుకు, సెల్ఫ్ గోలు, మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఎందుకు? ఒకవైపు రైతాంగం, విద్యార్థులు ఇంత తీవ్రమైన ఆందోళనలో నెలకొని ఉంటే ఈయననేమో ఇదిగో ఇట్లా గూడెం మైపాల్ రెడ్డిని చేర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇట్లా ఇది ఈయన ప్రాధాన్యత. ఒక ముఖ్యమంత్రికి ఉండే వ్యవహారమేనా ఇది? మీరు రాజకీయం చేసుకోకపోతే రండ రాజకీయం ఏమైనా చేసుకోండి, కానీ రైతుల కోణంలో, విద్యార్థుల కోణంలో పకడ్బందీ చర్యలు చేపట్టకపోతే గత ప్రభుత్వానికి ఎట్లాంటి శాస్తి జరిగిందో అట్లాంటిదే జరగడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే రైతులు ఎక్కడ ఒత్తాలో, యువత ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతారు. దీనికి పెద్ద టైం పట్టదు. ఏమో మోనార్కులు అనుకుంటారా మీరు? సో ఈరోజు క్యాబినెట్ భేటీలో తర్వాత 20 తారీఖు తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ గ్యాప్లో మరి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఏమైనా తిప్పి రాసే కార్యక్రమం చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.